ఈరోజు రిలే నిరాహార దీక్షల్లో 3వ రోజు. ఈ రిలే నిరాహార దీక్షలను విజయవంతంగా కొనసాగించాలని, ధర్మానికే జయమవ్వాలని కేసరయ్య అధ్యక్షులు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కాళీ ప్రసాద్ గారు ఈరోజు ఈ వేదికను ధర్మం జయించాలనేటటువంటి లక్ష్యంతో వారి సందేశాన్ని ఇవ్వడానికి విచ్చేశారు. ఈరోజు ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో వారు భాగస్వాములు అవుతున్నారు. వారి యొక్క సందేశాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఈ నిరాహార దీక్ష 3వ రోజు చేస్తున్న పూడిపెత్తి శర్మ గారికి మా హిందూ ధర్మ సంస్థ కేసరి హిందూ వాహిని తరఫున మరియు ప్రతి హిందూ ధర్మ సంస్థ నుండి మేము అతనికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరిలో వ్యాపారంగా దృష్టిగా చేస్తున్నారు. ఈ యొక్క శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర టెండర్లు వేసుకొని వివాహం చేసుకున్న వాళ్ళకి, నిరుపేద వాళ్ళ మీద అతను బండ రాయిలు పడినట్టుగా ఆ వివాహం చేయాలంటే వాళ్ళు సొంత ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు నిరుపేద వాళ్ళు పెళ్లి చేయాలంటే భయపడుతున్నారు అందరూ. దానివల్ల మీ అందరూ కలిపి మీరు ఒక టెండర్లు ఆపడం జరిగింది. ఈఓ గారికి, దేవస్థాన అధికారుల గారికి, ఆలయ సిబ్బందికి మేము కోరుకున్నది ఒకటే, మా హిందూ ధర్మ సంస్థ నుండి మేము పైన ఉన్న ఉచిత వివాహం చేయడానికి ముందుకు వస్తున్నాం. దయచేసి మీరు కూడా మాకు సహకరించాలి. సహకరిస్తే మేమంతా కలిపి దీన్ని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఎంతో స్వామివారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆనందపడతారు. ఈ ఒక్క అవకాశం కూడా మీరు ఇవ్వాలండి. వ్యాపారీతిగా చేయకండి దయచేసి మాత్రం. మీ అందరికీ మేము వేడుకుంటున్నాము. ఈ యొక్క పూడిపెత్తి శర్మ గారు 3 రోజులు పెట్టి దీక్ష చేస్తున్నారు. వారికి కేసరి హిందూ ఆయన తరఫున మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సనాతన ధర్మానికి జై, సనాతన ధర్మానికి జై.